సంసార సాగరంలో మన ఆశ నీరు వంటిదిట. మన్మధుడు అనే గాలి చేత మోహము అనే తరంగములు, అలాగే ఆ స్త్రీ మోహము అనే సుడులలోనూ, అలాగే బంధములు అనే ఈ మొసళ్ళు ఇవేవైతే ఉన్నాయో వీటన్నిటి చేత లాగబడుతూ ఈ సంసార సాగరము ఆ యజమానిని లోతులోకి గుంజివేస్తూ ఉంటుంది. మరి ఈ సంసార సాగరం నుండి బయటపడాలి అంటే ఏం కావాలి? భక్తి అనే నావచేత ఈ సంసార సాగరాన్ని సునాయాసంగా దాటి మోక్షము అనే ఒడ్డుకి చేరుకోగలుగుతాము అని మనకు తెలియజేస్తున్నారు. ఇలాగా ఆ భక్తి, భగవంతుని యొక్క సాన్నిధ్యము కూడా మనకు మన జీవనంలో కలిగేటటువంటి కష్టముల నుండి ఉపశమనాన్ని కలగజేసి మనల్ని తరింపజేయటానికి ఒక మార్గంగా భక్తి మార్గాన్ని మనకు పెద్దలు బోధించారు. ఆ భక్తి మార్గంలో సుఖాన్ని, అంత్యమున మోక్షమును కూడా పొందగలుగుతాము అని చెప్పి పెద్దలు తెలియజేస్తున్నారు.